గ్రాహం స్టెయిన్స్ గారు 1941 నుండి 1999 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రైస్తవ మిషనరీ. ఈయన తన జీవితాన్ని భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో కుష్టు వ్యాధిగ్రస్తులకు మరియు పేద గిరిజనులకు సేవ చేయడానికి అంకితం చేశారు. 1965లో భారతదేశానికి వచ్చిన ఆయన బారిపడా ప్రాంతంలో స్థిరపడి సమాజం వెలివేసిన కుష్టురోగుల కోసం ఆసుపత్రిని నడుపుతూ సుమారు 34 ఏళ్లపాటు వారికి సేవలందించారు. అయితే 1999 జనవరి 22 రాత్రి మనోహర్పూర్ గ్రామంలో ఆయన తన ఇద్దరు చిన్న కుమారులు ఫిలిప్ మరియు తిమోతీలతో కలిసి వాహనంలో నిద్రపోతుండగా కొందరు అల్లరిమూకలు ఆ వాహనానికి నిప్పు పెట్టడంతో వారు ముగ్గురూ సజీవ దహనమయ్యారు. ఈ ఘోర విషాదం తరువాత కూడా ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ తన భర్తనూ పిల్లలనూ చంపినవారిని బహిరంగంగా క్షమిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మరియు ఆమె భారతదేశంలోనే ఉండి తన భర్త సేవా కార్యక్రమాలను కొనసాగించి ద్వేషంపై ప్రేమ సాధించిన విజయాన్ని చాటి చెప్పారు. తన వారి ప్రాణం తీసిన వారిని సైతం క్షమించి ఆమె చూపిన క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది కదా! ఇటువంటి ప్రేమ మనము కూడా కలిగి జీవిద్దాం. ఆమేన్.